అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన విజయవాడ పంటకాలవ రోడ్లో మేరీ స్టెల్లా స్టేడియంలో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉందండి. పంటకాలవ రోడ్లో ఉంటుంది ఈ స్టేడియం అనేది. దాంట్లో శ్రీ సాయి చేనేత సిల్క్ ఎక్స్పో అనేది పెట్టారు. లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి. జ్యువెలరీ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్, అలాగే శారీసు, డ్రెస్ మెటీరియల్సు, హోమ్ డెకార్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడు ఇలా మట్టి పాత్రలు అనేవి పెట్టారు. గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఫ్లవర్ వాజ్లు కానీ, పూల కుండీలు కానీ ఇంకా చాలా బాగున్నాయి. హోమ్ మేడ్ బేస్డ్ ఉన్నాయి, గార్డెనింగ్కి సంబంధించి కూడా ఉన్నాయి. మనకి ఫెస్టివల్స్ టైంలో ఇలాంటి ఎక్స్పోలు అనేవి పెట్టడము, ఎగ్జిబిషన్స్ అనేవి పెట్టడం అనేది చాలా యూజ్ అవుతుందండి. చాలామంది పండగలు అనగానే డెకరేషన్ ఐటమ్స్ కొనడం లాంటివి చేస్తూ ఉంటారు కదా. సో హోమ్ డెకార్కి సంబంధించిన ఐటమ్స్ అనేవి ఇక్కడ చాలా ఉన్నాయి. నేను కూడా ఇక్కడ కొన్ని ఐటమ్స్ అనేవి తీసుకున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ కొన్ని ఐటమ్స్ కొనేటప్పుడు కాస్ట్‌ని బట్టే క్వాలిటీ, క్వాలిటీని బట్టే కాస్ట్ అన్నట్టుగా అనిపించింది. ఈ ఫ్లవర్ వాజ్‌లు నేను ఒకటి అడిగాను. ఒకటి 350 అనేది చెప్పారు. దానికన్నా తక్కువ కాస్ట్ ఉన్నాయి, ఎక్కువ కూడా ఉన్నాయి. ఇవేంటంటే ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటుంది, గార్డెన్‌లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ పట్టు శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. 5000లో కూడా ఉన్నాయి. విత్ బ్లౌజ్తో వచ్చాయి. సూపర్ కలెక్షన్ ఉంది. డ్రెస్ మెటీరియల్స్ అనేవి కొంచెం స్టాల్స్ ఒక 3, 4 స్టాల్స్ అనేవి ఉన్నాయి. సో నేను యాడ్ చేశాను, అవి కూడా చూడండి. ఇలాంటి ఎగ్జిబిషన్స్లో మనకి ఇక్కడ దొరికే వస్తువులు అనేవి బయట కొన్ని దొరకవండి. కొన్ని ప్లేసెస్లో ఒకవేళ దొరికినా అవి చాలా లాంగ్ ఉంటాయి, లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి. మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఆ వస్తువు నచ్చితే ఓకే, లేదంటే రిటర్న్ పెడతాం. అంతకుమించి ఏం చేయలేం కదా. కానీ ఇక్కడ మనం డైరెక్ట్గా కొనుక్కుంటే ఆ వస్తువు క్వాలిటీ ఎలా ఉంది, సో దాని గురించి మనం ఏదన్నా క్వశ్చన్ చేయాలి అన్నా కూడా, కాస్ట్ ఏమన్నా బార్గింగ్ లాంటివి చేయాలన్నా కూడా డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కున్న సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. చిన్నపిల్లలు పాకెట్ మనీ దాచుకోవడానికి డిబ్బీలు ఉంటాయి కదా, సో అవన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నవి. వీళ్ళు కార్టూన్స్ చూస్తూ ఉంటారు కదా, ఆ షేప్స్లో కూడా వచ్చాయి. అలాగే తాబేలు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇంక ఇవి వచ్చి గ్లాస్ ఐటమ్స్ అండి. ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఐటమ్ కూడా జస్ట్ షో పీస్లే అని వాళ్ళు నాకు చెప్పేశారు. నేను ఇంకా మైక్రో ఓవెన్లో పెట్టుకోవడానికి యూజ్ అవుతాయేమో అనుకున్నాను. డైనింగ్ టేబుల్ అంటే మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుని అవి చల్లారిన తర్వాత ఇందులో వేసుకుని డైనింగ్ టేబుల్ మీద అందంగా డెకరేట్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా వుడ్డు, చెక్కతో చేసినవన్నమాట. మనకి కావాల్సిన పిల్లలు ఏవైతే ఆడుకుంటారో సైకిల్స్ కానీ, జీప్స్ కానీ, కాస్ట్ కూడా అద్దరిపోయిందనమాట. చాలా ఎక్కువగా చెప్పారు. కానీ వాళ్ళ కష్టపడే విధానాన్ని బట్టి వాళ్ళు కాస్ట్ ఇచ్చుకున్నారేమో అనిపించింది. మనం జస్ట్ చూసి వెళ్ళిపోతున్నాం. అవి తయారు చేయడానికి వాళ్ళకి ఎంత సమయం పట్టిందో అందుకే అంత కాస్ట్ చెప్తున్నారేమో అనుకున్నాము. ఇంక ఇవన్నీ కూడా మొత్తం బౌల్సు, చపాతీ కర్రలు, ఇంక ఇంట్లో ఏవేవైతే ఉండాలో అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పట్టు శారీసే అండి. యెల్లో కలర్ శారీ అనేది అడిగితే వాళ్ళు 5000 చెప్పారు నాకు.
ఇవేంటంటే కొన్ని రకాల పొడులు, చూర్ణాలు అంటారు కదా! సో, అవన్నమాట. పేర్లు కూడా కొంచెం కొత్తగా ఉన్నాయి. ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. డ్వాక్రా మహిళలు, డ్వాక్రా గ్రూప్స్‌లో ఉన్నవాళ్ళు ఓన్‌గా ప్రిపేర్ చేసుకొని ఇక్కడ స్టాల్‌ననేది ఏర్పాటు చేసుకున్నారంట. అలాగే ఇక్కడ జెంట్స్‌కి సంబంధించినవి, పూజలకు సంబంధించినవి, రకరకాల పూసలు, రుద్రాక్షలు చాలా ఉన్నాయి. స్టోన్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అనేవి ఉన్నాయి. పూసల దండలైతే చాలా ఉన్నాయండి. అవి అసలు దేనికి యేసుకుంటారు? వాటి యూజ్ ఏంటనేది కూడా నాకు తెలియలేదు. చాలా రకాల పూసలైతే కనిపించాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! అది మ్యాజిక్ టవల్ అనమాట. ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు మొత్తము. కింద మనకి ఇంట్లో కిచెన్‌లో గానీ, హాల్‌లో గానీ ఏదైనా పడినప్పుడు ఆన్ ది స్పాట్ అది దాంతో మనం క్లీన్ చేసుకుంటే అప్పటికప్పుడు అబ్జర్వ్ అవుతుంది. హ్యాండ్స్‌కున్న తడి కూడా వెంటనే పోతుంది అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, నేను ఇదొకటి తీసుకున్నాను. ఇంకా నేనక్కడ తీసుకున్నవి ఈ హెయిర్ క్లిప్స్ ఒకటి తీసుకున్నాను. మనకి ఎన్నున్నా గూడా అక్కడ బాగున్నాయి అంటే ఖచ్చితంగా తీసుకుంటాం గదా! నెక్స్ట్ ఇది ఐ కేర్ అనమాట. ఇందాకడ మీకు అక్కడ వీడియోలో చూపిచ్చాను గదా! ఇది ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్ కోసం అనమాట. కళ్ళు నొప్పులొచ్చినప్పుడు ఒక 5 మినిట్స్ ముందు మనం దీన్ని డీప్ ఫ్రీజ్‌లో పెట్టుకొని, ఇలా బ్యాండ్ ఇస్తారు వెనక్కి. అలా పెట్టుకుంటే అక్కడ ఆయన చూపించారనమాట. లోపల అలోవెరా జెల్ అనేది ఉంటుంది. 3 ఇయర్స్ వారంటీ ఇచ్చారండి. ఒకవేళ ఇది మనకి అయిపోయింది అనేది అంటే ఎక్స్‌పైర్ అయిపోయింది అనేది ఎలా తెలుస్తుంది అంటే కూలింగ్ అనేది తగ్గిపోతుందని చెప్పారు. సో, నేను అదొకటి తీసుకున్నాను. ఇదొచ్చేసి హీలింగ్ హాట్ ప్యాక్ లాంటిది. లేడీస్‌కి పీరియడ్స్ టైంలో స్టమక్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ నుంచి రిలీఫ్ కోసం దీన్ని యూజ్ చేస్తారు. దీనికొక ఛార్జింగ్ వైర్ అనేది ఉంటుంది. మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు రెడ్ కలర్ లైట్ అనేది వెలుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఛార్జింగ్ ఫుల్ అవుతుందో ఆ లైట్ అనేది ఆగిపోతుంది. ఈ ప్యాక్ లోపల మనకి అలోవెరా జెల్ అనేది ఉంటుందని చెప్పారు. ఒక 1 ఇయర్ వరకు వారంటీ ఇచ్చారు. స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు ఆ ప్యాక్‌ని ఛార్జింగ్ పెట్టుకొని స్టమక్ పైన అలా కాసేపు ఉంచుకుంటే మనకి పెయిన్ నుంచి రిలీఫ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇదొచ్చేసి మ్యాజిక్ టవల్. ఇందాకడ వీడియోలో ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా! సేమ్ అదనమాట. అలాగే మట్టి పాత్రలు 2 తీసుకున్నాను. ఒకటి బౌల్ లాంటిది, 2 బాండీ లేదా మూకిడి అంటారు. సో, ఈ 2 తీసుకున్నానండి. ఇవే. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.